5:6. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామకురతను, దురాశను, విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయడు. వాటి వలన దేవుని ఉగ్రత అవధేయుల మీదకి వచ్చింది. పూర్వము వారి మధ్య నివసించినప్పుడు మీరును వీటిని అనుసరించి నిలుచుకుంటారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వమును, దోషము మీ నోట బూతులు అని వీటినన్నిటినీ విసర్జించడు. ప్రాముఖ్యమైన అంశాన్ని మనము ధ్యానం చేద్దాం. దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును. ఎవరు ఈ అవిధేయులు? మనము చదివిన వాక్య భాగంలో మనము గమనించినప్పుడు 5వ అధ్యాయములో 5వ వచనములో చివరి భాగములో, కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 5వ వచనము చివరి భాగంలో ఒక విషయం మనకు అగుపడుచు ఉన్నది. అదేమిటి అంటే, దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. ఎవరు ఈ అవిధేయులు? వారి మీదికి దేవుని ఉగ్రత ఎందుకు వస్తూ ఉన్నది? అసలు ఈ అవిధేయులు ఎవరు? ఇంకా మనము లోతుగా పరిశీలించినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా మరొక హెచ్చరిక మనకు తెలియపరచబడుతూ ఉన్నది. 5వ అధ్యాయంలో 6వ వచనాన్ని ఒకసారి గమనించుదాం. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును. చూడండి ప్రియులరా, దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. చూడండి ప్రియులరా, గతంలో ఒకసారి మనం పరిశీలించాం. దేవుని ఉగ్రత ప్రపంచంలోనే అత్యధికమైన ధనవంతులైన ఉన్న దేశములోని ఒక పట్టణం మీదకి దేవుని ఉగ్రత వచ్చినట్టు మనము గతంలో ధ్యానించాం. ఎందుకు వచ్చినదంటే, అవిధేయులైన వారి మీదకి వచ్చిన. దేశం అంతా రాలేదే మరి. అమెరికాలోని దేశం అంతా ఉగ్రత రాలే. ఎక్కడైతే దేవుని కాదన్నారో, దేవుడు అవసరం లేదన్నారో, అక్కడ మాత్రమే ఉగ్రత వచ్చింది. ఇక్కడ అందుకే వాక్యం చెప్తున్నది, దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. ఎవరి అవిధేయులు? సంఖ్యాకాండం 14వ అధ్యాయం 22-23 వచనాల్లో మనము గమనించినప్పుడు, ఎవరైతే దేవుని మాట వినరో, ఎవరైతే దేవుణ్ణి లక్ష్య పెట్టరో వారే అవిధేయులు. ఈ మనుషులందరూ నా మాట వినక కాగా వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు చూడరు. దేవుని మాట వినని వారు అవిధేయులు. రెండవది, రోమపత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో చెప్పబడుతున్నది, ఎవరి అవిధేయులు అని గమనించినప్పుడు, దేవునికి మనస్సులో ఎవరైతే చోటివ్వరో వారు అవిధేయులు అని రాయబడింది. వారు కార్యములను చెప్తున్నారు. కాబట్టి
తీర్చుతున్నావో 1:30 ఎక్కడ దానిలో మనం లోతుగా పరిశీలించినప్పుడు ఆ ఆ దేవదోషులను అహంకారులను బెంకమలాడు వారును తల్లిదండ్రులకు అవిధేయులు అవివేకులను మాట తప్పివారును అనురాగ రైతులను వీరంతా దేవుణ్ణి లక్ష్య పెట్టరు, మనస్సులో దేవునికి చోటివ్వరు. ఎవరు? అవిధేయులు. అంటే దేవునికి మరి వారి మనస్సులో ఎవరైతే చోటివ్వరో వారు అవిధేయులు. తీతు పత్రిక 1:16 చెప్పబడుతున్నది 3వ నిర్వచనం ఏమిటంటే, ఎవరైతే సత్కార్యములు చేయరో, దేవుని యందు భయభక్తులు లేకుండా దుష్కార్యములు చేస్తారో వారు అవిధేయులు అని రాయబడింది. ప్రియులారా గమనించండి. అంటే చదవండి 1:16 చదవండి. దేవుణ్ణి ఎరుగుమని వారు చెప్పుకుంటారు గాని అవిధేయులను ప్రతి సత్కారము విషయము భ్రష్టులై ఉండేది. చూసారా? సత్కార్యం చేయటం మానేసి భ్రష్టులైపోతున్నారట. వారే అవిధేయులు. అంటే దేవుని మాట వినని వారు, దేవునికి మనసులో చోటు ఇవ్వని వారు, సత్కార్యములు చేయని వారు ఎవరు అంటే అవిధేయులు. ఈ అవిధేయులు ఏం చేస్తారని రాయబడి ఉందంటే, ఈ అవిధేయులు ఏమి చేస్తారంటే, దేవుణ్ణి ఎరుగక, దేవునికి మనసులో చోటివ్వక, సత్కార్యములు చెయ్యక, దేవుడంటే లెక్క చెయ్యక, దేవుడంటే భయభక్తులు లేకుండా బ్రతికేటువంటి అవిధేయులైన వారు ఏమి చేస్తారు అని అంటే, 2 తిమోతి పత్రిక 3:2 చెప్పబడుతుంది, వీరంతా బెంకములాడతారట. వీరంతా విశేషముగా మోసపరుచువారేస్తారు. శక్తిని ఆశ్రయించిన వారై ఇది వారికి 2 తిమోతి పత్రిక 3:2 స్త్రీలు ధనాపేక్షలు, బెంకములాడి వారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు. ఏమంటారు వీరు? బెంకములాడువారు. భయభక్తులు లేకుండా ఇష్టం వచ్చిన రీతిగా మాట్లాడతారట. ఎవరు? అవిధేయులు. అవిధేయులు ఎవరు అనేది మనము తెలుసుకున్నాం. అవిధేయులు ఎవరు? దేవునికి మనసులో చోటేమని వారు అవిధేయులు. సత్క్రియలు చేయక దుష్కార్యములు చేయవారు అవిధేయులు. దేవునికి మనసులో చోటేమని వారు అవిధేయులు. దేవుని మాట వినని వారు అవిధేయులు. మీరు ఏం చేస్తారంట? బెంకములాడుదురు. ఏం చేస్తారు? ధనాపేక్ష కలిగి ఉంటారు, స్వార్థముతో బతుకుతారు. ఈ మనుష్యులు స్వార్థ ప్రియులు, ధనాపేక్ష గలవారు, బెంకములాడువారు. అంతేకాదు అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులను ఎదిరించేవారు. వీరంతా ఎవరు? అవిధేయులు. వీళ్ళు పనులు చేస్తున్నారు. చూడండి, నిన్న తండ్రిని కొడుకు పరిగెత్తించి రోడ్డు మీద ముక్కలుగా నరికేశాడు. కన్న తండ్రి. ప్రియులారా గమనించాను. అదే మచిలీపట్నం ఏరియాలో అయితే తల్లి పెద్ద కొడుకు కలిపి తన యొక్క 2వ కుమారుణ్ణి ముక్కలుగా చేసి ముక్కలు పారేస్తారు కొడుకుని. ఎందుకు? ఆ కొడుకు తల్లి పైన కన్నేసి తల్లిని చేపాలనుకున్నాడు. కొడుకు, చిన్న కొడుకు. వీళ్ళంతా ఎవరండి? అవిధేయులు. తల్లి పట్ల భయము, తల్లి పట్ల ప్రేమ ఉంటే అలా ప్రవర్తించగలుగుతాడా? తండ్రి పట్ల ప్రేమ ఉంటే ఆస్తి పంచలేదని పరిగెట్టించి తండ్రిని నరుకుతాడా? భయం లేదు, దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, తల్లిదండ్రులంటే గౌరవం లేదు, మర్యాద లేదు. వీళ్ళంతా ఎవరు? అవిధేయులు. తీతు పత్రిక 1:10 చెప్పబడుతున్నది, వీరేం చేస్తారంటే అవిధేయులు మోసం చేస్తుంటారు. విశేషముగా సున్నతి సంబంధులను, అంధేయులను, వదలబోతులను ఎలా ఉన్నారు? వీళ్ళు మోసపుచ్చేవారిగా ఉన్నారు. ఎవరు? అంధేయులు. మోసం చేయటమే వారికి అలవాటు.
ఎదుటి వారిని మోసం చేసి బ్రతకడమే వారి యొక్క దినచర్యగా ఉంటూ ఉన్నది. అవిధేయులు మొట్టమొదటిగా ధనాపేక్షలై బెంకంలాడుతున్నారు. రెండవది, వీరు మోసపుచ్చే వారిగా ఉంటూ ఉన్నారు. కొరింథీ రాసిన 10వ అధ్యాయంలో 5వ వచనం చెప్పబడుతుంది, ఇట్టి అవిధేయులు అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతున్నారు. దేవునికి ఇష్టం ఉండాలంటే మంచి పనులు చేయాలి. దేవుడు మనల్ని ఇష్టపడాలంటే ఎదుటి వారి పట్ల ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు మనల్ని ఇష్టపడాలంటే స్వార్థం, అసూయ, ద్వేషం వదిలేయాలి. వదలగలుగుతున్నారా ఈ మనుషులు? ప్రియులారా గమనించండి. ఇప్పుడు అవిధేయులు 3 రకాలుగా కనిపిస్తున్నారు. ఈ అవిధేయులు 3 పనులు చేస్తున్నట్టుగా మనం చూసాం వాక్యాన్ని బట్టి. మరి ఎందుకు ఈ మనుషులు అవిధేయులు అయిపోతున్నారు? ఎందుకు కొడుకు తండ్రిని చంపేస్తున్నాడు? ఎందుకు కొడుకు తల్లి మీద వ్యామోహం పెంచుకుంటూ ఉన్నాడు? ఇంకో చోట కూతురే తల్లిని ముక్కలుగా నరికి బత్తాల్లో తీసుకెళ్లి తన భర్తతో తీసుకుని బండి మీద తీసుకెళ్లి అడవిలో పారేసి వచ్చినట్టుగా పేపర్లు వచ్చాడు. ఎవరు? కూతురు భర్తతో కలిసి తల్లిని ముక్కలుగా నరికిందట. ఏమిటండి విపరీత బుద్ధులు? ఎందుకు ఇలా మారిపోతున్నారు? ఎందుకు అవిధేయులు అయిపోతున్నారు ఈ మనుషులు? అంటే దేవుడంటే భయం లేదు, దేవునికి మనసులో చోటు ఇవ్వటం లేదు, దేవునికి ఇష్టమైన కార్యాలు చేయటం లేదు. ఆ కారణం చేత ఈ మనుష్యులు అవిధేయులైపోతూ ఉన్నారు. ఎందుకు అవిధేయులైపోతున్నారు? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఎందుకు ఈ మనుషులు అవిధేయులవుతూ ఉన్నారు? ఎందుకు ఈ మనుషులు ఇట్టి రీతిగా మారిపోతూ ఉన్నారు? మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచపు ధర్మము చొప్పున మీరు నడుచుకుంటున్నారు. అందుకు మీరు అవిధేయులైపోతున్నారు. ఏం చేస్తున్నారు? వాయుమండల సంబంధమైన అధిపతి. చూడండి, ఎవరి మీద నా సాతాను పడినప్పుడు ఏమంటారు? చూసమ్మా, ఆమె మీద గాలి పడింది. ఏమిటి గాలి? సాతాను పడింది అంటున్నారు. ఇక్కడ ఏం రాయబడింది? వాయుమండల సంబంధమైన అధిపతి. అంటే ఇప్పుడు ఏమిటి? సాతానుకు సంబంధించినటువంటి క్రియలు మీరు చేస్తూ అవిధేయులైన వారిని మీరు ప్రేరేపించేటువంటి శక్తి కలిగిన అధిపతి ఎవరు? సాతానుకి మీరు లోబడిపోతూ, అపవాదికి మీరు లోబడిపోతూ ఎలా బతుకుతున్నారు? ఈ ప్రపంచపు ధర్మము చొప్పున నడుచుకుంటున్నారు. అందుకు మీరు ఏమవుతున్నారు? ఇప్పుడు అవిధేయులైపోతూ ఉన్నారు. దేవుని మాట వినటం లేదు. సాతాను చూపించేటువంటి ఆకర్షణకు ప్రేరేపితులవుతూ ఉన్నారు. సాతాను పెట్టేటువంటి ప్రలోభాలకు ప్రేరేపితమవుతూ ఉన్నారు. ఆ కారణము చేత దేవునికి ఇష్టలుగా బ్రతకక అవిధేయులైపోతూ ఉన్నారు. ప్రియులారా, ఆలోచన చేయండి. మొదటి కారణము ఏమని రాయబడి ఉన్నది? ఎందుకు అవిధేయులైపోతున్నారు అని అంటే, మీరు సాతానుకి లోబడి బతుకుతున్నారు, అపవాది క్రియలను చేపడుతున్నారు గనుక ఈ మనుషులు ఏమవుతున్నారు? అవిధేయులైపోతూ ఉన్నారు. దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతూ ఉన్నారు. అదే మనము చెప్దాం. ఎంతమంది అంట? వారిలో ఎక్కువ మంది. మనం చదివిన వాక్యం కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రికలో 10వ అధ్యాయంలో 5వ వచనంలో ఏం చెప్పారు? వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతున్నారు. ప్రార్థనకు వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, వాక్యం చదువుతున్నారు, వాక్యం వింటూ ఉన్నారు, క్రిస్మస్లు చేస్తున్నారు, కూటాలకు వెళుతున్నారు. కానీ వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టమైన వారిగా ఉండటం లేదు. కారణం ఏమిటి అని అంటే, ఈ ప్రపంచపు ధర్మము చొప్పున సాతానికి లోబడి అపవాది క్రియలు చేస్తున్నారు గనుక దేవునికి భయం లేక, భక్తి లేక అవిధేయులైపోయి ఈ మనుషులు బ్రతుకుతూ ఉన్నారు. అందువలనే దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తున్నట్టు? ఇప్పుడు ఎవరి మీదకి వస్తుంది?
అవిధేయులైన వారి మీదకి ఏమొస్తుంది ఇప్పుడు? దేవుని ఉగ్రత వస్తుందా? ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఎవని మీద పాపము చేసిన వారి మీదనే కదా అరణ్యంలో రాలిపోయారు ప్రవేశింపరని. ఎవరిని గుర్చి? అవిధేయులైన వారి మీదకి దేవుని యొక్క కోపం వచ్చింది. అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు నడిపించినట్టు రాయబడి ఉంది అక్కడ? 40 సంవత్సరాలు నడిపించినప్పుడు వారి వస్త్రములు మాయలేదు కదా, వారి చెప్పులు ఆగలేదు కదా, కానీ దేవుని కోపం వచ్చింది. ఎందుకు తెలుసా? వారు అవిధేయులైపోయారు గనక. నిజమే, మనల్ని దేవుడు ఆశీర్వదించిన కొలది, దేవుడు మనల్ని దీవించిన కొలది, మన కుటుంబానికి మంచి ఈవులను దేవుడు అనుగ్రహించిన కొలది, దేవుడి నుంచి వైదొలిగిపోయి దేవుడు అంటే భయం లేకుండా, దేవుడు అంటే భక్తి లేకుండా ఇష్టానుసారంగా ఇష్టపడిన రీతిగా బ్రతికితే దేవుని కోపము వస్తాది అని వాక్యములు మనకి తేటగా తెలియపరచబడుతూ ఉన్నది. అట్టి అవిధేయులు 3 మనకు కనిపిస్తూ ఉన్నారు. 3 అవిధేయులను మీకు చూపించి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నా. మొట్టమొదటి వ్యక్తిని మనం చూద్దాం. ఆదాము అవ్వల గురించి ఆదికాండం 3వ అధ్యాయంలో మనం అనేక పర్యాయాలు చదువుకున్నాము, ధ్యానించాం. కానీ మీరు ఏం చేశారు? దేవునికి అవిధేయులయ్యారు. అంటే ఏమిటి? అవిధేయులు అంటే ఏమిటి? దేవుని మాట వినని వారు అని మనం చదువుకున్నాం. మరి ఇప్పుడు దేవుని మాట విన్నారా? దేవుడు ఏం చెప్పాడు? అరే నాన్న, మీరు అన్ని తినండి, ఈ చెట్టు పండు తప్ప అన్నాడు. విన్నారా? వినలేదు. దేవునికి అవిధేయులుగా మారిపోయి దేవుడు చేయొద్దన్న పని చేశారు. ఆ కారణం చేత ఏమైంది? వారికి శాపము తెచ్చుకున్నారు. ప్రసవ వేదన ప్రపంచానికి తెచ్చిపెట్టింది అవ్వమ్మ గారు. ఆ ప్రసవ వేదన నరకాన్ని ఆమె తెచ్చింది ఈ లోకానికి. చాలా స్పష్టంగా వాక్యంలో రాయబడి 3వ అధ్యాయంలో, నీ ప్రసవ వేదన అధికమవుతాది. నీవు దున్నుతావు, ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడటమే, నువ్వు చెమటోడిస్తావు. నీవు నేలను దున్ని నీ యొక్క చెమటతో దాన్ని తెలిసి తప్ప నీకు తిండి లేదు అని ఆదాము గారిని దేవుడు శపించాడు. అవిధేయులైన వారి మీదకి ఏమొచ్చింది? ఉగ్రత, కోపం వచ్చింది. ఇప్పుడు శాపం తెచ్చుకున్నారు. మొదటి వ్యక్తులు దేవునికి అవిధేయులుగా బ్రతికారు గనక వారి ఈ లోకంలో మరణం ఎవరి ద్వారా వచ్చిందని రాయబడింది. ఎవరి ద్వారా వచ్చింది? ఆదాము ద్వారా ఈ లోకమునకు మరణం వచ్చిందని రాయబడి ఉంటుంది. ప్రియులా, అంటే అవిధేయతతో దేవుని మాటను లెక్క చెయ్యక, దేవుని మాటను వినకపోవట చేత వారికి శిక్ష వచ్చింది, శాపం వచ్చింది. రెండవ వ్యక్తి మనము గమనించినట్లయితే ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 5వ అధ్యాయము 1-2 వచనాల్లో ఆయన ఫరో మనకు కనపడుతున్నాడు. ఆయన రాజు. ఇశ్రాయేలు జనాంగాన్ని అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు పెట్టాడు, శ్రమలు పెట్టాడు, ఇష్టానుసారంగా ఉన్నాడు, ఇష్టం వచ్చిన రీతిగా బతికాడు. ఒక రోజున ఫరో యెహోవాడయ్యా, ఆయన మోషే గారు వచ్చి చెప్తున్నాడు, అయ్యా నా దేవుడు చెప్పాడు నా జనాంగాన్ని పోనీ అయ్యా అన్నాడు. ఎవడయ్యా? ఎవడో? యెహోవా ఎవడో నాకు చెప్పడానికి. చదవండి. నేనెవరు, ఆయన ఎవరు నాకు తెలియదు. నేను ఇశ్రాయేలు జనాంగం వస్తావా? ఆవిడకు కథలేమన్నా ఇలాగా గమనించండి. ఏమంటున్నాడు? యెహోవా ఎవడయ్యా నాకు చెప్తానికి? నేను రాతిని, నాకు చెప్పమండి, అసలు యెహోవా ఎవరు నాకు తెలీదు అన్నాడు. ఇలాగా గమనించండి. దేవుని పట్ల అవిధేయత కనబరిచాడు. దేవుడు ఎవరో నాకు తెలియదు అన్నాడు. దేవుడిని లెక్క చేయను అన్నాడు. ఏమైందో పరిస్థితి మనము చూస్తే అదే నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఫరో అవిధేయత వలన
12వ అధ్యాయం 29-30 చూస్తే ఆయన పరిపాలించే దేశంలో చదవండి. 12వ అధ్యాయం 29-30. ఐగుప్తు దేశంలో శవము లేని ఒక్క ఇల్లు కూడా లేదట. ఎవరి వల్ల తెలుసా? ఆ రాత్రి ఆ రాత్రి. ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోతే చూసారా? శవము లేని ఇల్లు ఒకటైనను కనపడలేదట. కారణం ఏంటో తెలుసా? ఆ దేశాన్ని పరిపాలించేటువంటి రాజు అయినటువంటి ఫరో అవిధేయత, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి, దేవుడు అంటే నాకు అక్కర్లేదు, దేవుడితో నాకు పని లేదు, ఆయన అవసరమా, నేను ఎప్పుడు నెరగను, నేను చూడలేదు, నా పని అండి, నేను వెళ్ళను అని చాలా గర్వంగా మాట్లాడు. కారణం ఏమైంది? ఆయన యొక్క మంత్రుల ఇళ్లలోనూ వారి ఇళ్లలోనూ మొత్తం ఆ దేశంలో ఉన్న ప్రతి ఇంటిలో కూడా శవాలే కనపడుతున్నాయి. ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ప్రతి ఇంటిలో కూడా శవమే ఉంటే ఎలా ఉంటది? ఒకరినొకరు వాదార్చుకోవటానికి లేదే, వాళ్ళింటికి వీళ్ళంటకు లేదు, వీళ్ళింటికి వాళ్ళంటకు లేదు. ఎందుకు? ఎవరింట్లో శవాన్ని పెట్టాలి, ఆడవలసి వచ్చింది. ఎందుకు ఈ దుర్గతి, ఎందుకు ఈ దౌర్భాగ్య స్థితి అని అంటే ఫరో యొక్క అవిధేయత. ఈ ఫరో అవిధేయత కారణముగా దేశంలో గోలు పెట్టి ఏడుస్తున్నారు జనం. ఘోష, చదవండి అన్నమాట, ఘోష అంట. ఐగుప్తులో మహాఘోష పుట్టింది. చూసారా ఏం పుట్టింది? మహాఘోష. ఊరందరూ ఒకేసారి ఏడిస్తే ఎలా ఉంటదండి? ఊరందరూ ప్రతి ఇంటి వాళ్ళు కుళ్ళు ఏడుస్తున్నారు అనుకోండి, రోడ్డు వెళ్ళే వారికి ఏం వినపడుతుంది? ఆ ప్రధాన ద్వారం దానికి వెళ్ళే వారికి ఏం వినపడుతుంది? ఫరో యొక్క అవిధేయత కారణంగా ఐగుప్తు దేశంలో ఏమొచ్చిందంట? ఘోష. ఏడ్పు కాదు, ఒకళ్ళు ఏడిస్తే ఏడ్పు. తనకి తాను ఒక మనిషి తనలో తాను బాధపడితే దుఃఖం. ఒక మనిషికి ఏదైనా జరిగి ఇంకొక మనిషి ఏడుస్తుంటే అది కన్నీరు. ఇదేమిటిది? ఘోష. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు బంధువులు అందరూ ఒకేసారి ఏడుస్తున్నారు అనుకోండి, చుట్టాలు వచ్చినప్పుడు ఎలా కనపడుతుంది? ఏంటబ్బా ఎవరు ఏడుస్తున్నారు, అంతా ఏడుతున్న పడుతుంది, ఎవరు ఏంటి 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 అనుకుంటారు. ఆ చివరి మనకు తెలియపోయినా, ఈ చివరి వాళ్ళు అలాగ తెలియకపోయినా ఆ యొక్క స్వరాన్ని బట్టి అనుకుంటారు. మరి ఊరందరూ ఏడుస్తుంటే ఏంటి? మరో అవిధేయతను బట్టి ఐగుప్తులో గొప్ప ఘోష పుట్టిందట. ప్రియులారా, అవిధేయతల మీదకి ఏమొస్తుంది? అవిధేయుల మీదకి ఏమొస్తుంది? దేవుని ఉగ్రత, దేవుని కోపము రగులుకొని మంట పుట్టిస్తూ ఉంటది. ప్రియుల, ఇద్దరు వ్యక్తులను చూసాం. ఆదామవ్వలు ఒకటి, రెండవది ఫరో అవిధేయత మనము చూసాం. మూడవది చూసినట్లయితే మనకి భయంకరమైన ఆలోచన కలుగుతారు. మోషే గారి గురించి అందరికీ తెలుసు. మోషే గారితో దేవుడు స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మోషే గారు కూడా దేవుని పట్ల విధేయత చూపాడండి. మోషే తన యొక్క జనాంగాన్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకువెళ్ళటానికి ఎంత ప్రయాసపడ్డాడు. ఆయన ఎంత విసుక్కున్నారు జనం. ఏమయ్యా మమ్మల్ని చంపేస్తావా, మాకు తాగడానికి నీళ్ళు లేవు, ఏమయ్యా ఆకలిని చచ్చిపోవాలా మేము, ఇలా రకరకాలుగా ఆయన్ని సరుక్కున్నారు. అయినా తన యొక్క జనాంగాన్ని కనాను దేశానికి తీసుకెళ్ళడానికి ఎంతో ప్రయాసపడ్డాడు. కానీ అలాంటి మోషే దేవునికి అవిధేయత చూపించాడు. చూడండి ప్రియులారా, మోషే అవిధేయత గురించి మనం మాట్లాడదాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు చదువుదాం. 20వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు చదువుదాం. ఏమైందంటే అక్కడ ఇశ్రాయేలు జనాంగాన్ని రప్పించుతుంది. నేను తప్ప వేరే దేవుడిని పొందకూడదు. పైన ఆకాశం మంది కానీ కింద భూమి మీద కానీ
చేసుకునకూడదు, వారికి సాగిలి పడకూడదు, వారిని పూజింపకూడదు. వాళ్ళనగా దోషము కలిగిన దేవుడు విషయములో నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని కరుణించువాడనై ఉన్నాను. నామమును ఇది సంఖ్యాకాండం చదవండి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 1-12 వచనాలు చదవండి. అక్కడ ఒక విషయం కనపడుతుంది. ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటేసి జనం అంతా బయటకు వచ్చేసారు. దేవుడు సముద్రాన్ని 2 పాయలుగా చేసిన విషయం మనందరికీ తెలుసు. చక్కగా నడుచుకుంటూ వెళ్ళారు. అయితే బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు అరణ్య ప్రాంతంలోనికి వచ్చారు. ఈ అరణ్య ప్రాంతంలోనికి వచ్చినప్పుడు మంచినీళ్ళు కావాల్సి వచ్చింది, నీళ్ళు లేదు. అప్పుడు వీళ్ళందరూ సణుక్కుంటున్నారు, తన జనాంగం అంతా సణుక్కుంటున్నారు. సణుగుకుంటున్నప్పుడు మోషే గారు దేవుణ్ణి అడిగాడు. దేవుణ్ణి అడిగినప్పుడు మోషే దేవుణ్ణి అడిగిన వెంటనే దేవుడు నీవు నీ కర్రను తీసుకొని నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడు అహరోను కలిసి సమాజమును ప్రభు చేసి వారి కన్నుల ఎదుట ఏమన్నాడు? బండతో మాట్లాడమన్నాడు. అంటే దేవుడు ఏం చెప్పాడు? ఒక మాట చెప్పాడు. అరే నాన్న, నీకు నీళ్లు లేవని వాళ్ళు నిన్ను నిందిస్తున్నారు కదా, కాబట్టి నీవు వెళ్ళి నీ కర్ర తీసుకుని నువ్వు వెళ్ళి ఆ జనామందరిని సమాజ మందిరం నీ యొక్క జనాంగాన్ని పోగు చేసి వారి సమక్షంలో నీవేం చేయాలి? బండతో ఏమనుంది అక్కడ? బండతో మాట్లాడుము, బండ నీకు నీళ్ళు ఇస్తాడు అన్నాడు దేవుడు. మరి మోషే ఏం చేశాడు? కింద భాగం చదవండి. అది నీళ్ళు ఇచ్చును, వారి కొరకు నీళ్లను తప్పించి అందరినీ ప్రేమ చేసి చూస్తారా ఏమంటున్నాడు ఆయన? వినండి, నీళ్ళు ఇవ్వలేదు, నీళ్ళు లేవు అని నన్ను నిందించారుగా, నా మీద చనుక్కున్నారుగా ద్రోహులారా, చూడండి ఇప్పుడు అని ఈ బండలో నుండి మీ కొరకు మేము నీళ్లు రప్పించలేమా? చూడండి అని మోసే చెయ్యి 2 మూరల కర్రతో బండను కొట్టగా దేవునికి స్తోత్రం. ఏంటి ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటి? మోషే చేసిన పని ఏమిటి? ఇక్కడ మోషే గారు చేసినటువంటి అవిధేయత ఏమిటి? ఇక్కడ గమనించండి. చదివిన మాటల్లో ఆ వాక్యంలో ఏమి అవిధేయత ఉందండి? దేవుడు ఏం చెప్పాడు మోషేతోటి? ఏం చెప్పాడు మోషేతో? వీళ్ళందరూ సనుక్కుంటున్నారు అన్నావు కదా, మంచినీళ్ళు ఏమంటున్నావు కదా, సరే నువ్వు వెళ్ళి నీ కర్ర తీసుకుని మీ అన్నని తీసుకుని జనాన్నంతా తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ రాతి బండతో నువ్వు మాట్లాడు. దేవుడు చెప్పాడు నువ్వు నీళ్ళు ఇస్తావని, నువ్వు నీళ్ళు అని అడగమన్నాడు. కానీ మోషే ఏం చేశాడు? అక్కడ ఏమని రాయబడింది? ఏమని రాసింది చదవండి. ద్రోహులారా, మేము మీ కోసం నీళ్ళు ఇస్తామయ్యా బండ్లో నుంచి అని చెయ్యెత్తి తన యొక్క 2 మూరల కర్రతోటి ఏం చేశాడు? బండను కొట్టాడు. ప్రవహించింది. గమనించారా? ఆ వాక్యంలో ఉన్న మర్మము గమనించారా? దేవుడు బండతో మాట్లాడమన్నాడు, బండను కొట్టమని లేదు. కానీ మోషే ఏం చేశాడు? తన యొక్క ప్రతిభ
నేనేమైనా మీకు నీళ్ళు రెండు ద్రోహులు అలాగన్నారు ఇలాగన్నారు, చూడండి ఇప్పుడు నీళ్ళు ఇస్తాను అని బండను కొట్టారు. బండ సమృద్ధిగా నీరు ఇచ్చింది. అది దేవుని ప్రణాళిక. బండలో నీళ్ళు రావడం అనేది దేవుని ప్రణాళిక. ఇప్పుడు ఇక్కడ అవిధేయత ఏంటి? దేవుడు మాట్లాడమన్నాడు. దేవుడు బండతో మాట్లాడమంటే మోషే ఏం చేశాడు? బండనే కొట్టాడు. సరే, నీళ్లు రావటం సహజం. మాట్లాడినా నీళ్ళు ఇస్తుందా బండ? కొట్టినా నీళ్ళు ఇచ్చింది. ఓకే, కానీ దేవుడు దానిని అంగీకరించలేదు. ఏమన్నాడో తెలుసా? నీళ్ల కోసం నేను బండతో మాట్లాడమంటే నువ్వేం చేసావయ్యా? బండని కొట్టావు. అంటే నువ్వేం చేసేప్పుడు నా మాట వినలేదు. వినని కారణముగా, దేవుని మాటను వినకపోతే అవిధేయత కదా. ఇక్కడ వీళ్ళు వినలేదు మాట, ఎవరు అన్నదమ్ములు ఇద్దరు వినలేదు. కాబట్టి అదే సంఖ్యాకాండంలో 20వ అధ్యాయము 24వ వచనం చదివినప్పుడు, నీవు నాకు అవిధేయతగా ఉన్నావు గనుక నా మాట వినుకోకుండా నీవు బండని కర్రతో కొట్టావు. నీ తమ్ముడు కొడుతుంటే నువ్వు కళ్ళు అప్పగించి చూసావు, కాబట్టి నీవు ఈ కొండ మీద చచ్చిపోతున్నావు అని చెప్పింది దేవుడు. ఎవరితో? అహరోనుతో. చదవండి అన్నమాట. 20వ అధ్యాయం 24వ వచనం. అహరోను ఆ. పితరులలో చేర్చబడును. ఎలయనగా మెరీబా నీళ్ళ యొద్ద, ఎక్కడ? మెరీబా నీళ్ళ యొద్ద మీరు నా మాట వెనక నా మీద తిరుగుబాటు చేసి నా మాటను వ్యతిరేకించి నా మీద తిరుగుబాటు చేస్తారు. నా మాటను వినకుండా మీరు తిరుగుబాటు మీ ఇష్టం చేశారు గనక నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశం ముందు నేను ఇశ్రాయేలీయులకు ఇవ్వబోతున్న దేశంలోనికి అందులో ప్రవేశింపడి నీవు ప్రవేశింపకుండా అహరోను అతని కుమారుడైన ఎలియాజరును పోయి హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుని ఏలియాజరునకు తొలగించుము. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును. అక్కడ చనిపోవును. ఇప్పుడు అహరోను గారు గాని మోషే గారు గాని తన యొక్క జనాంగాన్ని కనాను దేశానికి తీసుకువెళ్తూ ఉన్నారు కదా. ఇప్పుడు నీవు బండ దగ్గర నా మాటం లేదు గనక, అవిధేయత ప్రవర్తించావు గనక నీవు ఇప్పుడు ఏమైపోతున్నావు? ఈ బండ మీద చచ్చిపోతున్నావు అని తమ్ముడైన మోషేకి దేవుడు సెలవిచ్చాడు. ఏం తెలుసా? మీ అన్ని బట్టలు తీసి ఆయన కుమారుడని ఎలియాజరుకు తొలగించి, ఎందుకు? నా మాట వినలేదు గనక, అవిధేయులుగా ఉన్నాడు గనక ఈ కొండ మీద చచ్చిపోతున్నాడు అని చెప్పాడు. వెంటనే మోషే గారు ఆయన బట్టలు తీశాడు, తన అన్న కొడుక్కి ధరించాడు, కొండ ఎక్కారు. కొండ మీద అహరోను గారు చనిపోయాడు. కారణం ఏమిటి? అసలు టార్గెట్ ఏమిటి? కనాను దేశం వెళ్ళాలండి, పాలు తేలిన ప్రపంచ దేశం వెళ్ళాలి. కానీ ఏమైంది ఇప్పుడు? అది చూడకుండానే కారణం అవిధేయత. మరి మోషే గారి అవిధేయత ప్రియులారా గమనించండి. అదే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 49 నుంచి 52 వచనాలు చూసినప్పుడు మోషేని కూడా దేవుడు హెచ్చరిక చేశాడు. నేను బండని అడగమంటే నీళ్ల కోసం నువ్వు బండను కొట్టావు, అంటే నా మాట లెక్క చేయలేదు, నువ్వు నాకు తిరుగుబాటు చేశావు, నా మీద వ్యతిరేకతగా ఉన్నాను. కాబట్టి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నీవు వెళ్ళావు. వీళ్ళందరినీ తీసుకెళ్తా కష్టపడ్డావు, నీవు మాత్రం వెళ్ళలేవు. కారణం చదవండి 32వ అధ్యాయం. యెహోవా మోషేతో ఇట్లేనండి, అపరిమను ఈ పర్వతం అనగా కొండ ఎక్కి ఇశ్రాయేలీయులకు శాశ్వతంగా ఇస్తున్న చూసి అహరోను కొండ మీద మృతి పొంది తన స్వజన్మ యొద్దకు చేరినట్లు ఎక్కబోచున్న కొండ మీద మృతి పొంది, నీవు ఎక్కబోచున్నటువంటి కొండ మీద మృతి పొంది నువ్వు స్వజన్మ యొద్దకు చేరతావు. ఏలయంగా చూడండి, షీను అరణ్యంలో మేరీబా నేల యొద్ద బండ దగ్గర నా మీద తిరుగుబాటు చేశారు మీరు. ఇక నీవు నేను ఇశ్రాయేలుకి ఇస్తున్న ఆ దేశంలో నీవు ప్రవేశింపలేవు.
ఎంత ఆశీర్వాదం కోల్పోయండి మోషే గారు. ఎందుకు? దేవుని మాట వినకపోవటం చేత. అంటే దేవునికి అవిధేయులుగా ఉండటం వలన ఏమైంది? కనాను దేశంలోకి ఆయన ప్రవేశించకుండానే ఆ కొండకి అంత ప్రాంతంలో చూసి ఇక్కడ చచ్చిపోయాడు. దేవుని అవిధేయత వలన, దేవుని పట్ల భయము లేక, దేవుని మాట వినకపోవటం చేత. చూసారా, 3 విషయాలను మనము గమనించినాం. మొట్టమొదటిగా ఆదాముల అవిధేయత వలన శాపం తెచ్చుకున్నారు. ఫరో అవిధేయత వలన దేశములో లక్షలాది మంది చనిపోయారు. మోషే అహరోనుల అవిధేయత వలన వారు కనానుకి ప్రవేశించకుండానే చనిపోయారు. అక్కడ బండ దగ్గర వారు దేవుని మాట విని ఉంటే అందరితో పాటు వీళ్ళు కనాను దేశంలో ప్రవేశించేవారేమో. దేవుని మాట వెనక అవిధేయులుగా ప్రవర్తించుట వలన అవకాశం కోల్పోయారు. ప్రియులారా, ఆలోచించండి. అందుని బట్టి దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. ఇప్పుడు మనము అవిధేయత లేని వారిగా, అంటే విధేయత కలిగిన వారిగా ఉన్నామో లేదో మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ఈ యేసుకృపా వాక్కు పరిచర్యలో పాలు పంపులు పొందుతున్న అందరూ కూడా ఆలోచించాలి, మనము దేవుని పట్ల విధేయతగా బ్రతుకుతున్నామో లేదు అని. ఒకవేళ ఇప్పటి వరకు బ్రతకకపోతే మోషే అహరోనుల మీదకి వచ్చినటువంటి ఉగ్రత, ఫరో దేశం మీదకి వచ్చినటువంటి ఉగ్రత, ఆదాము అవ్వల మీదకి వచ్చిన ఉగ్రత మన మీదకు కూడా వస్తుందేమో. గమనించండి ప్రియులారా, అట్టి ఉగ్రత మన మీదకి రాకుండా ఉండాలి అని అంటే ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. చదవండి. ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనం. మీకు మేలు కలుగునట్లు మీకు మేలు కలుగునట్లు మేము మేము మా దేవుడైన యెహోవా మాట దేవుడైన యెహోవా మాట విన్నవారము. మేలేగానే అందువలన మేము మేము యుద్ధకు నిన్ను పంపు విషయంలో మన దేవుడైన యెహోవా చదివించే మాటకు విధేయులై మగుదు. దేవుడైన యెహోవా మాటతో విధేయులగుదము. అట్టి విధేయత ఉండాలి నీకు. ఇప్పుడు ఇప్పటి వరకు విధేయత లేకపోతే, అంటే దేవుని మాట వినకపోతే, దేవుని లక్ష్య పెట్టకపోతే, ఇప్పుడైనా ఇకనైనా దేవుడు అంటే విధేయత కలిగి ఉండాలి. అవిధేయులైన ఉంటే వారి మీదకి ఉగ్రత, దేవుని కోపము రగులుకొనును అని రాబడు. కాబట్టి దేవుడంటే విధేయత కలిగి బ్రతకాలి. దేవుడంటే భయభక్తులు కలిగి బ్రతకాలి. దేవుని మాటకు లోబడి జీవించాలి. ప్రియులారా, గమనించండి. యేసు కృపా వాక్కు పరిచయం వింటున్న వారు, వీక్షిస్తున్న వారు పరిశీలన చేయండి. ఒకవేళ ఇప్పటి వరకు అవిధేయులుగా బ్రతకాలండి, విధేయత కలిగి బ్రతకటము నేర్చుకోండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 15-16 వచనాలు ఏమి రాయబడిందంటే, కాగా పిల్లలారా మీరు ఇప్పటి నుంచైనా విధేయత కలిగి బ్రతకండి అని వాక్యం మాట్లాడుతున్నది. ఇప్పుడైనా ఇక్కడైనా విధేయత కలిగి జీవించండి అని వాక్యములో రాయబడి ఉన్నది. ప్రియులారా, గమనించండి. ప్రియ సహోదరి సహోదరులారా, యవనస్తులారా, గమనించండి. దేవునికి అవిధేయులుగా బ్రతికితే మన మీదకి ఉగ్రత రాబోతూ ఉన్నది. ఇప్పుడు పెద్దలైన వారు దేవునికి విధేయులై బ్రతకాలి. భార్యలైన వారు రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో చదివినట్లుగా తెలియపరిచిన రీతిగా భార్యలు భర్తలకు విధేయులై ఉండాలి. పెద్దలైన వారు దేవునికి విధేయులుగా ఉండాలి. భార్యలైన వారు భర్తలకు విధేయులుగా ఉండాలి. మరి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడినట్లుగా పిల్లలైన వారు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. ఖచ్చితంగా మనుషులు, ఓవరాల్ గా మనుషులని వారు దేవునికి విధేయులుగా బ్రతకాలి. విధేయత లేకపోతే, అవిధేయులుగా మనము జీవిస్తే ఉగ్రత మన మీదకి, మన కుటుంబం మీదకి, మన బిడ్డల మీదకి కూడా
వస్తుంది అని వాక్యం హెచ్చరిక చేస్తుంది ప్రియులారా. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా. మరి అట్టి విధేయత మనము కలిగి జీవిస్తే, ఇప్పటి వరకు అవిధేయులుగా బ్రతికేవారు వాక్యాన్ని అనుసరించి దేవుని మాటకు చెవియొగ్గి దేవుని ఆజ్ఞకు లోబడి విధేయులుగా బ్రతికితే, చూడండి నిర్గమకాండం 15:26 చదవండి. నిర్గమకాండం 15:26 చదవండి. ఎవరైతే దేవునికి విధేయులుగా బ్రతుకుతారో, ఎవరైతే పిల్లలు తండ్రులకు విధేయులుగా ఉంటారో, ఎవరైతే భార్యలు భర్తలకు విధేయులుగా ఉంటారో, ఎవరైతే భర్తలు దేవునికి విధేయులుగా ఉంటారో, నిర్గమకాండం 15:26 ఈ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞను విధేయులై ఆయన కట్టడాలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగు చేసిన ఏ రోగమో నీకు రాదు. ఎప్పుడు దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా ఆలకించి దేవుని ఆజ్ఞకు లోబడి దేవుని మాటకు విధేయులై బ్రతికితే ఐగుప్తు దేశంలోకి వచ్చిన ఏ రోగము నీకు రాదు. మరి రోగాలు వస్తున్నాయంటే కారణం ఏంటంటే దేవునికి మనము అవిధేయులుగా ఉన్నాం, దేవుని పట్ల విధేయత చూపటం లేదేమో. గమనించండి ప్రియ సహోదరి సహోదరులరా. అవిధేయులైన వారి మీదకి ఉగ్రత వచ్చును, అవిధేయులైన వారి మీద దేవుని కోపము రగులును. ఎవరైతే విధేయత కలిగి ఉంటారో, అవిధేయత వదిలేస్తారో వారి మీదకి ఎలాంటి రోగాలు రావు. దేవుడు తన యొక్క పోలిక చొప్పున మనలను సృజించాడు గనక ఆయన మనల్ని కష్టపెట్టాలని లేకపోతే మనల్ని హింసించాలని ఆయన కోరుకోవటం లేదు. కాకపోతే మన యొక్క ఆలోచనలతో, మన యొక్క చూపులతో, మన యొక్క మాటలతో, మన యొక్క ప్రవర్తనతో, మన యొక్క నడవడికతో మనము చేసే పాపాల వల్ల మనకి శోధనలు వేదనలు వస్తున్నాయని గ్రహించాలి. ఇవి ఎందుకు చేస్తున్నామంటే దేవుడు అంటే భయం లేక, దేవుని మాట వినట్లే. దేవుని మాట వినటం లేదంటే దేవునికి మనం విధేయత చెప్పటంలే, అవిధేయులుగా బ్రతుకుతున్నాం. అట్టి కారణము చేత మన మీదకి ఈ సమస్యలు వస్తున్నాయేమో. గమనించండి, ఇప్పుడైనా ఇకనైనా దేవుని పట్ల విధేయత కలిగి బ్రతుకుదా. దేవుడు మనకి అనుగ్రహించాలని ఆశపడుతున్న దేవుని ఆశీర్వాదాలకు మనము పాత్రలు ఉందాం. అట్టి రీతిగా ప్రార్థన పూర్వకంగా మీరందరూ ముందుకు కొనసాగాలని మీకు తెలియపరుస్తూ నేను ఆ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యమును మనందరి వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనములు.